ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా, అసలు ఏం జరిగిందంటే నరసింహం బావని కృష్ణ బావ యాక్సిడెంట్ చేశాడంట. యాక్సిడెంట్ చేసింది కృష్ణ అన్నయ్య కాదు, యాక్సిడెంట్ చేసింది నేను. ఎస్ఐ గారు, జరిగిన యాక్సిడెంట్తో మా అన్నయ్యకి ఎలాంటి సంబంధం లేదు. ఆ యాక్సిడెంట్ నా వలన జరిగింది. నన్ను అరెస్ట్ చేయండి. నేను నమ్మను, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇలాంటి విషయాల్లో అబద్ధం ఎందుకు చెప్తాను అని? అవును శ్రీకర్, నాకు నమ్మాలనిపించడం లేదు. నేను నీకు 2 సార్లు కాల్ చేసినప్పుడు నువ్వు ఆఫీసులోనే ఉన్నావు కదా. మధ్యలో ఒకసారి నేను బయటకు వచ్చాను, అప్పుడు జరిగింది. అన్నను కాపాడడానికి నిందను నీ మీద వేసుకుంటున్నావా శ్రీకర్? లేదు వదిన, చెయ్యని తప్పుకి అన్నయ్య బలైపోకూడదని నిజం చెప్తున్నాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. చెయ్యని నేరాన్ని నేనెందుకు మీదేసుకుంటాను? నరసింహం గారు సరిగ్గా చూసుండరు, అందుకే అన్నయ్య పేరు చెప్పారు. బావా, ఎస్ఐ గారు, మ్యాటర్ క్లియర్గా అర్థమైంది కదా. యాక్సిడెంట్ చేసిన వాడి వచ్చి ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఇంకెవరిని? శ్రీకర్ని. మా ఇల్లన్నా మేమన్నా ఈ సుజాతకి పడదు. అందుకే మా కృష్ణను అక్రమంగా అరెస్ట్ చేయించాలని చూస్తోంది. ఈ సుజాత మాటలు మీరు నమ్మకండి సార్. ఎస్ఐ సార్, ఈ మధ్య మా వాడు వాళ్ళ ఆవిడ చెప్పిన మాటలు వింటూ బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. మావాడే యాక్సిడెంట్ చేశాడని నేను నమ్ముతున్నాను. సార్, యాక్సిడెంట్ చేసింది నేనే, గుద్దింది నా కారే. ఇక ఆర్గ్యుమెంట్స్ అనవసరం. అరెస్ట్ మీ. బావా, నాకంత అయోమయంగా ఉంది. తప్పు చేసిన వాడికి శిక్ష పడక తప్పదు. దాన్ని అనుభవించక తప్పదు. శ్రీకర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. తానంతట తానే వచ్చి లొంగిపోయాడు సార్. ఇక ఆధారాలు సాక్ష్యాలు అవసరం లేదు. అరెస్ట్ చేయండి సార్. ఎంత పెద్ద నేరం నా మీద వేయబోయింది. ఎస్ఐ గారు, తప్పుడు సమాచారం ఇచ్చిన వారిని కూడా శిక్షించండి. చూడమ్మా, యాక్సిడెంట్ చేసింది తనే అని ఒప్పుకుంటున్నాడు. ఇక మిగిలిన విషయాలు ఏమైనా ఉంటే కోర్టులో తెలుసుకోండి. ఇందులో ఏదో మోసం ఉంది. అవును, ఉంది. ఆ మోసం మీ అక్కే చేసింది. శ్రీకర్, నిజం చెప్పు, అబద్ధం చెప్పొద్దు. నేను నిజమే చెప్పాను. మిస్టర్ శ్రీకర్, నడవండి. బాబా, శ్రీకర్, నిజం చెప్పు బాబా. నిజం చెప్పు. శ్రీకర్, నిజం చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.